నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, ఇబ్రాహీంపట్నం మండలం, దండుమైలారం ఊరు. మరి ఈ ఊరు అంటే రాచకొండ, సరళమైసమ్మ, దండుమైలారం అంటారుగా, అదే కథ ఇది. వ్యవహారం ఏంటంటే ఈడ 30 సంవత్సరాలు లేకపోతే అంతకు ముందు ఇంకొక 15 45 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో అంటే ఆనాడు జాగీందారులు దొరలు పెత్తందారు అప్పుడు ఆ వ్యవస్థ ఉన్నది కదా. ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు అప్పటోళ్ళట వెళ్ళిపోయారట. ఇక్కడికి వెళ్ళిపోతే అంటే భూములు ఇక్కడ ఉన్నాయి, అలా సంకల్యం అలా హస్తగస్తంలో ఉండేది కదా అప్పుడు. ఆ భూములన్నీ అట్టనే ఉంటే ఇప్పుడున్న ఈ గ్రామంలో ఉన్న జనార్దన్ రెడ్డి అంటే ఆయన తాడూరు జనార్దన్ రెడ్డి. ఇప్పుడు ఆయన చెప్పిందే వేదం. అంటే ఆనే అంటే ఊనాయనట. 30 ఏళ్ళ నుంచి సర్పంచులు ఎవరైనా ఆయన సంకలున్నోళ్ళే సర్పంచ్ కావాలి. ఒకవేళ ఎవరైనా ఆయన చెప్పిందే వినాలి. రోజుకింత 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 ఇది ఏండ్లు గడుస్తూ ఉంటే ఏమైందంటే ఇంతో అంతో ఊరుకు సంబంధించి ఇంత భూమి ఉంటుంది గ్రామకాండం అని. ఇది గ్రామకాండం అనేది మాట లేకుంటే ఏమవుతుందంటే మంచిగా సాప్ అవుతుంది. సాప్ అయ్యి గోడలు చుట్టుకుంటారు చుట్టూ. వింటురా. మరి ఈ విషయం తెలిసింది నాకు ముచ్చట తెలిస్తే ఇది ఇంత గరం గరం ముచ్చట జరుగుతుంది అక్కడ, నేను పోతే ఎట్టుంటుంది అని వచ్చిన. మరి పెద్దలు చాలామంది పెద్దలు ఉన్నారు, ఈ గ్రామ సర్పంచ్ ఉన్నాడు, అందరు ఉన్నారు. ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటా ఈ ముచ్చట నిజమెంత అబద్ధమెంత, ఏమన్నా ఉత్తుతగా ఆరోపణలు చేస్తుర్రా వీళ్ళు, ఇలా అందరి సంగతి తెలుసుకుంటా, ఆయన సంగతి కూడా తెలుసుకుందామని వచ్చిన. మీరు చూస్తూనే ఉండాలి. వ్యవహారం అయితే గట్టిగానే ఉంది. ఇది వాస్తవానికి ఇది 30 ఏళ్ల నుంచి దాగింది. అంటే అదిగా అంతా ఆయనది చెప్పిందే నడిచింది కాబట్టి దాగింది. ఇవాళ ఆపోజిట్ అయ్యే వరకల్లా ఎలుగు బయటికి తీసుకోడు వచ్చే వరకల్లా ఇది ఇంత రాసుకుంది. అందుకనే పెద్దలు అంటారు ఓపిక ఉండాలి ఓపిక ఉండాలంటే ఓపిక ఇప్పటిదాకా ఉండేది 30 ఏళ్ల నుంచి, ఇలా బయటకు వచ్చింది. మరి దీన్ని ఇంతటితోటి మరి అయినట్ట, మరి దీన్ని ఏమైనా చేస్తాట, ఏంది అసలు కథ? లే ఆగుడు ముచ్చట లేదు. మేము నిన్న రేపటి నుండి ఇంకా ఉద్యమము ఉధృతమవుతుంది. రేపటి నుండి ఎట్లా ఉధృతమవుతుంది అంటే మేము నిన్న మన ఈ డాక్టర్ విశారదన్ గారిని రిప్రజెంటేషన్ ఇచ్చినాం డిఎస్పి పార్టీ వ్యవస్థాపకుడికి. ఆయన కూడా దిగుతుండు, వస్తారా? ఖచ్చితంగా వస్తుండు. ఆయన కూడా వస్తుండు. ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆయన దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆయన వస్తాడు, మా తరపున పోరాటం చేస్తున్నాడు. మేము ఈ గ్రామకంఠ భూమిని ఆక్రమదారుల చెర నుంచి విడిచిపెట్టేంత వరకు నిద్రపోము. మేము యాక్షన్ ప్లాన్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. డాక్టర్ విశారదన గారు వచ్చిపోయిన తర్వాత రేపు ఖాళీ సందర్శించిపోతా, సమస్య ఏ విధంగా జటిలంగా ఉంది తెలుసుకొని పోతా అని రేపు వస్తుండు. మేము సుమారు రేపు ఆ డాక్టర్ గారు ఎంబడి మా గ్రామ ప్రజలే కానీ గ్రామ యువకులే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకమై సార్ ఎంబడి తిరుగుతాం. సారు కూడా అంతా వివరిస్తాం. మేము యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. ఇక్కడ ఇదే ప్లేస్లా రిలే నిరాదీక్ష చేపట్టబోతున్నాం. ఇక్కడ రిలే నిరాదీక్ష డైలీ 10 మంది ఒక నెల కానీ 2 నెలలు కానీ కలెక్టర్ గారు అధికారులు ప్రభుత్వం దిగి రావాలి. మేము రిలే నిరాదీక్ష చేసినా వాళ్ళు స్పందించినట్లయితే ఆమరణ నిరాదీక్ష పోతున్నాం. ఆమరణ నిరాదీక్ష దాకా పోతున్నాం. మేము ఆ ప్రాణాలు ఉన్నా సరే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాదీక్ష చచ్చిపోయినా అదే విధంగా చేస్తాం. మేము మాకు నందయ్యి 4 ఏళ్ళు బతకాలి కానీ 10 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. మేము అదొక డిసైడ్ అయిపోయినాం. మేము బడుగు బలహీన వర్గాలకు ఇండ్ల జాగాలు ఇవ్వడానికే కొట్లాడుతున్నాం తప్ప ఇంట్లో ఎవరి స్వార్థం లేదు, ఎవరిది ఏం లేదు. మా యొక్క సర్పంచ్ గారు చిన్న ఏజ్లో సర్పంచ్ అయ్యిండు. ఈ ఊరిని చూసి ఆయన చలించిపోయిండు. ఏంది ఇది ఊరా, ఇది మనం ఏడున్నాం, నల్లమల్ల అడవులలో ఉన్నామా, ఎక్కడున్నాం? రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు అది దగ్గరలో ఉన్నాం. ఈ విధంగా అక్రమాలు జరుగుతుంటే ఎవరు ఏం స్పందిస్తలేరని ఆయన కొద్దిగా స్టార్ట్ చేసాడు. ఉద్యమం ఉధృతమవుతుంది. రేపు కూడా దయచేసి గ్రామ ప్రజలే కానీ మన యొక్క బీసీ ఎస్సీ ఎస్సీ జేఏసీ నాయకుడు డాక్టర్ విశారదన్ గారు, డిఎస్పి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ గారు వస్తున్నారు కాబట్టి దండుమేళలో ఉన్న ఆల్ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ డిఎస్పి పార్టీ వాళ్ళు ఎన్ని పార్టీలు ఉన్నా అందరు ఏకతాటిపైకి వచ్చి మన యొక్క గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నాం. కాబట్టి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం. అందరు పార్టీలు రావాలి.
గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని నేను కోరుచున్నాను. ఇంటురా మొత్తం మీద అంత సందర్శించినాం, అంత చూసినాం, ఎవరం ఎక్కడ కూడా చిన్న పొరపాటు అనేది లేదు. అది పొరపాటే ఉంచి వీళ్ళు ఇంతమంది ఎందుకు నిలబడతారు, ఎక్కడ జారుకున్నాడు అక్కడ జారుకుందరు. ఏదన్నా ఎవరి కోసం స్వార్థం కోసం సర్పంచో వార్డు మెంబరో ఉప సర్పంచో గ్రామ పెద్దలో వాళ్ళకన్నా చిన్న స్వార్థం లెక్క అనిపిస్తే ఇవాళ రేపటి వాళ్ళు అంత తెలివి తక్కువ పోలేరు. ఎవరు పని ఏందో గుర్తుపట్టేటట్టే ఉన్నారు అందరూ. విన్నావా? అది స్వార్థం కోసం లేదు, ఊరు గ్రామ పేదల కోసం ప్రజల కోసము మంచి చేయాలనుకున్న యువత కదిలింది. ఆ సర్పంచ్ గారు కదిలిరు. సర్పంచ్ వెంట అనుభవం ఉన్న పెద్దలు 50, 60, 70 ఏండ్ల పెద్దలు కూడా చుట్టుకొని వచ్చి పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా నడిచిరు. వాళ్ళని బట్టి నడిచిన నేను అంతా చూపించారు, వాళ్ళ అనుభవాలు మొత్తం చెప్పారు, చూసిరు. అదేవిధంగా రేపు ఈ యొక్క కార్యక్రమానికి అది డాక్టరు విశారదన్ మహారాజును కూడా ఈ కార్యక్రమానికి పిలిచిరాట. వింటున్నావా? తాడూరు జనార్దన్ రెడ్డి తెలుసుగా విశారదన్ అంటే. ఆయన దగ్గరికి పోయింది కథ అంటే రేపు గ్రామ పెద్దలందరూ లెక్క వ్యవహారం మీద నిలబడరంటే ఆయన వచ్చిందంటే ఎట్టుంటుంది అనుకున్నావు? నా భాషలో చెప్పాలంటే తెలంగాణలో తెలుగులో చెప్పాలంటే మెండేడు వస్తుండు అన్నట్టు అర్థం. పచ్చికారం రోగల బండ తెచ్చి పెడతారు చూసినావు. వెనకట అట్నే జరిగేదట. ఆనాడు ఇంట్లో ఉన్న కొంతమంది పెద్దలు ఇక్కడ ఉంటారు, ఇగో ఇటువంటి రూమాలు కట్టి ఇగో గిడ పక్క జరిగా ఇగో ఇటువంటి వాళ్ళు చేసారు అప్పుడు. అప్పుడు అట్టుర్రు కాబట్టి ఒక్కొక్కటి పత్త లేకుండా పోయారు. ఇప్పుడు ఎవరు లేడు అట్లా ఇంటురుగా చప్పుడుగా అంటే ఇంటురు కాబట్టి ఒక్కొక్కరి కథలు అవుతున్నాయి. నేను చెప్తున్నా సర్పంచ్ గారు, ఇది ఎట్లయితే అడిగేయక ఊకోలే వేసిరు. మీరు మంచి ఆలోచనతో వేసిరు. దీంట్లో ఏ ఒక్కరు వెనకకు పోయి రాని సరే, మీరు రాజకీయాలు ఉంటాయి అన్నీ, ఒకరు ముందుకు పోతుంటే ఒకడు వెనక గుంజుతోడు ఉంటాడు. అది ఏనాయన ఉంది, ఇన్నే కాదు. అట్లాంటిది ఏదైనా జరిగిందని ఈ గ్రామంలో తెలిసిందనుకో ఎవరు కూడా నేనైతే ఊకోను. పేరుతో శుద్ధా ఉంటుంది లెక్కనాది. అట్లుంటుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో ఈ తాతని ఈయనే ఉండమంటారా చెప్పి 20 రోజులు ఉంటా. నాకేం పని ఉండదు, మంచి కాన్నే ఏడ మంచి ఉంటే అన్నే ఉంటా. నేను ప్రజలకు జరగదు ఏ అన్యాయం, ఇదే నా పని. నన్ను ఏం చేస్తా అంటే కూడా నేను దానికి సిద్ధమే. ఏమంటున్నా, మీరు చేస్తున్న కార్యక్రమం మంచిది. మీ కార్యక్రమానికి అందరిని పిలవండి, పెద్దలు చిన్నలు అయ్యో ఉంటారు, వివిధ రాజకీయ పార్టీలలో ఉంటారు, అందరు ఉంటారు కదా. మీరు చెప్పాలనుకుంటారు, సపోర్ట్ తీసుకోవాలి. గ్రామం మంచి కోసం చేస్తారు కాబట్టి ఇది అందరు చేస్తారట. రేపు సోమవారం రేపేగా ఆయన వచ్చేది. రేపే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు వస్తారట. ఎల్లుండి నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఒక విజయాన్ని మొత్తం తెలుసుకున్నాక ఆయన దిగితే మొత్తం ఎటువంటి లెక్కలు తీస్తాడు. లెక్కలు తెలుసుకున్నాకనే వ్యవహారం ఉంటుంది. ఇంటరుగా ఆ వ్యవహారం ఎట్టెట్టు ఉండాలనేది ఇక నెక్స్ట్ ఉంటుంది గేమ్. తర్వాత ఆట. మరి ఆ ఆటకు సరెండర్ అవుతారా, ఈ సమస్యని సాల్వ్ చేస్తారా, పండుకుంటారా, యుద్ధానికి సిద్ధమవుతారా చూసుకోవాలి. అది కూడా చూస్తూనే ఉండండి. మీ తల్వార్ తాత టీవీ.